హలో గైస్, నా పేరు మైత్రావు. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఒక పాయింట్ చాలా గట్టిగా తిరుగుతోంది అండ్ యూనో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కూడా అయిపోయింది. సో దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ మనకి అక్టోబర్ 23 కానీ అక్టోబర్ 2 కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మోస్ట్లీ అక్టోబర్లోనే వస్తుంది, బికాస్ ప్రభాస్ గారి బర్త్డే కాబట్టి ఆ టైంలో మనం ఒక వెరీ వెరీ స్పెషల్ అండ్ ఫెంటాస్టిక్ అనౌన్స్మెంట్ చూసే అవకాశం ఉంది. సో దేని గురించి అనేది మాట్లాడుకుందాం కొంచెం వీలైతే, ఇఫ్ పాసిబుల్. సో అంటే కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఇది ఎలా పాసిబుల్ అయింది, దేని కారణంగా పాసిబుల్ అయింది అనేది మాట్లాడుకుందాం. ఎందుకంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న దానికి ఇప్పటికీ కొన్ని ఈక్వేషన్స్ మారాయి. సో అందుకు మాట్లాడుకుందాం. సో ఆ కొలాబరేషన్ దేని గురించో మీరు తమిళ టైటిల్ చూసే వచ్చి ఉంటారు కాబట్టి మీకు ఐడియా ఉంటుంది. సో ప్రభాస్ గారు అండ్ ఆదిత్యధర్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రాబోతుందన్నమాట. అండ్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. సో ఆల్మోస్ట్ 90% దాకా ఫైనల్ అయిపోయింది. అండ్ ఒక స్టోరీ అయితే చెప్పడం జరిగింది. అండ్ ప్రభాస్ గారు ఓకే అండ్ నో ఇష్యూస్, బికాజ్ రైట్ నో ఆదిత్యధర్ ఈజ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ రైట్ నో, యాజ్ ఆఫ్ నో. అండ్ హీ నీడ్ దట్. అంటే ఎట్లాంటి హీరో కావాలి అంటే ఆదిత్యధర్కి ఒక హీరో ఉండాలి. ఆ హీరో బేసిక్గా ఇఫ్ ఇన్ కేస్ కావాలి అన్నట్టయితే యూనో ప్రో ఇండియా, యాంటీ పాకిస్తాన్ ఇట్లాంటి ఒకవేళ సబ్జెక్ట్ ఏదైనా కనుక ఉన్నట్టయితే దాన్ని కూడా అక్కడెక్కడ తగ్గకుండా చేయాల్సి ఉంటుంది ఆయన. సో అది బేసిక్గా ఆదిత్యధర్ యొక్క రిక్వైర్మెంట్ బేసిక్గా. అండ్ ఇప్పుడున్న సినారియోలో రణ్వీర్ సింగ్ యాక్సెప్ట్ చేశాడు తప్పిస్తే మిగతా ఎవరు కూడా మోస్ట్లీ వాటిని యాక్సెప్ట్ చేయకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ షారుఖ్ ఖాన్ అలాంటివి యాక్సెప్ట్ చేయడు, సల్మాన్ ఖాన్ యాక్సెప్ట్ చేయడు, ఆమిర్ ఖాన్ యాక్సెప్ట్ చేయడు, తర్వాత రణ్బీర్ యాక్సెప్ట్ చేయడు, వరుణ్ ధావన్, తర్వాత ఆయన చావా హీరో పేరైంది విక్కీ కౌశల్, వీళ్ళకందరికీ కూడా అంత హ్యూజ్ మార్కెట్స్ లేవు. హిందీలోనే వాళ్ళ మార్కెట్స్ అంతంత మాత్రం, మిగతా వాళ్ళవి జాకీ ష్రాఫ్ కానీ వీళ్ళందరికీ కూడా పెద్ద మార్కెట్స్ లేవు హిందీలో. దే హ్యాడ్ వెరీ 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 లిమిటెడ్ అండ్ వెరీ లో మార్కెట్ యాక్చువల్లీ. సో అది పెద్ద ప్రాబ్లమే వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే. సో దానివల్ల ఏంటంటే ఆదిత్యధర్కి ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ ఐదర్ తీస్తే రణ్వీర్తో తీయాలి. బట్ రణ్వీర్ని కూడా బేసిక్గా మనం అస్తమాను ఒక స్టార్ కింద చూడలేం. బికాజ్ ఆయన మళ్ళీ ఇఫ్ ఇన్ కేస్ డాన్ 3 కానీ ఇంకేమైనా కొన్ని థియేటర్ సినిమాలు తీస్తుంటాడు రణ్వీర్ యాక్చువల్గా. అట్లాంటివి ఏమైనా తీసాడంటే మళ్ళీ ఒక బ్యాడ్ ఇమేజ్ అనేది కన్ఫర్మ్. సో బట్ ప్రభాస్ గారి విషయంలో అలా కాదు. సో హీఈస్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ స్టోరీ, ఎస్పెషల్లీ ప్రో ఇండియా ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినిమాలకు కూడా చాలా రెడీగా ఉంటారు, అందులో నో డౌట్ ఎట్ ఆల్. అండ్ ఆబ్వియస్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా కనుక పడితే మెంటల్ మ్యాడ్ ఉంటుంది, అదంతా ఐడియా ఉంది అందరికీ కూడా. ఎందుకంటే ఆదిత్యధర్ బేసిక్గా యూనో హీ వాంట్స్ టు బికమ్ ఏ రాజమౌళి, అంటే ఒక రాజమౌళి గారులాగా అవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆదిత్యధర్కి కూడా మెయిన్గా ఉండే టార్గెట్ ఏంటి, హీ వాంట్ టు బికమ్ ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైరెక్టర్, నాట్ ఓన్లీ బాలీవుడ్స్ బిగ్గెస్ట్ డైరెక్టర్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు, ఆయన కూడా ఇప్పుడు బేసిక్గా సలార్ 2 తీశారు అంటే సలార్ 2 విల్ బి ఫెంటాస్టిక్. ఇప్పుడు డ్రాగన్ తీస్తున్నారు, డ్రాగన్ కూడా ఇట్ విల్ బి వెరీ గుడ్, బాగుంటుంది మొత్తం. కాకపోతే అది ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది మనం చెప్పలేము. ఇప్పుడు రాజమౌళి గారు ఒక సినిమా తీశారు అంటే అది తెలుగులో కానీ హిందీలో కానీ తమిళ్లో కానీ విధ్వంసం చూపిస్తుంది. అలాగే కన్నడ మలయాళంలో కూడా బీభత్సంగా ఆడుతుంది, బెంగాలీలో కూడా బాగా ఆడుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ఆదిత్యధర్ నెక్స్ట్ ఏదన్నా ఒక సినిమా తీస్తే అది హిందీలో బాగా ఆడుతుంది, బట్ వాట్ అబౌట్ అదర్ మార్కెట్స్? సో ఆయన బేసిక్గా ఒక అద్భుతమైన అవకాశం దొరికింది ఆయనకి. సో హీ కెన్ బికమ్ పాన్ ఇండియన్ డైరెక్టర్. సో అట్లాంటి ఒక ఛాన్స్ ఉంది. బికాజ్ దురంధర్ 2 కూడా హిందీ మార్కెట్సే గట్టిగా కొట్టింది, తెలుగు బాగా కొట్టింది. సో తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారని కూడా ఐడియా ఉంది. సో ఆఫ్టర్ దట్ తమిళ్ కొంతవరకు కలెక్ట్ చేసింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని ఆయన బేసిక్గా నెక్స్ట్ ఎవరైనా ఒక తెలుగు బిగ్గెస్ట్ సూపర్ స్టార్తో కొలాబ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో రైట్ నో ఆయనకేంటి, ఆయన ముందున్న 2 ఆప్షన్స్ ఏంటయ్యా అంటే టైం లైన్స్ని బట్టి, అంటే బేసిక్గా కొంచెం ఫ్రీ టైంని బట్టి, వేరే సినిమాల అగ్రిమెంట్లు అంటే ముందు కొన్ని అనుకుని ఉంటాయి కదా. సో వాటిని బట్టి వీటిని బట్టి చూసుకుంటే ఆయనకున్న అవైలబుల్ పర్సన్స్ ఎవరయ్యా అంటే మోస్ట్లీ నన్ను అడిగితే ప్రభాస్ గారు తప్పించి ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే యూనో ఇప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు ఎవరు అంటే యాజ్ ఆఫ్ నో అయితే అల్లు అర్జున్ గారు అండ్ ప్రభాస్ గారు, వీళ్ళిద్దరే. ఎన్టీఆర్ గారికి ఇంకా బిల్డ్ అవ్వాల్సి ఉంది, ఇంకా చెప్పలేము అది మార్కెట్ ఎంత ఉందనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం. అది దేవరా 1కి కూడా కొంచెం పర్లేదు, కానీ దేవరా 2కి వచ్చిన దాన్ని బట్టి మనం ఏదైనా డిసైడ్ చేయగలం. సో దేవరా 2 వస్తే చెప్పగలం. వార్ 2 బేసిక్గా అది ఓవరాల్గా ఆడలేదు కాబట్టి అది మనం కలెక్టివ్ రిజల్ట్ కాబట్టి దాన్ని మనం కన్సిడర్ చేయలేము. సో ఇప్పుడు డ్రాగన్ 2 వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూడాల్సి ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అక్కడ.
తర్వాత ఈ గాడ్ ఆఫ్ వార్ తర్వాత సిచ్యువేషన్ చూడాల్సి ఉంటుంది. సో అప్పుడు పాన్ ఇండియన్ మార్కెట్ అనేది ఎంత పెరుగుతుంది ఏంటి అనేది వేరే విషయం. రామ్ చరణ్ గారికి ఇంకా చాలా టైం పడుతుంది. ఐ డోంట్ నో వై. ఇంకా పెద్ది కూడా బేసిక్గా పాన్ ఇండియా వైడ్గా అనుకున్నంత అయితే ఆడలేదు. ఈవినింగ్ బేసిక్గా ఒక వీడియో చేస్తున్నా, పెద్ది క్లోజింగ్ రివ్యూ అండ్ క్లోజింగ్ రిపోర్ట్ అనమాట. సో బేసిక్గా ఓవరాల్గా వచ్చిన టాక్ ఏంటి ఇట్లాంటివన్నీ కూడా అనమాట, అండ్ కలెక్షన్స్ ఏంటి అన్నీ కూడా వస్తాయి, అందులో కవర్ అవుతాయి మొత్తం. సో ఇక నుంచి పెద్ద పెద్ద సినిమాలకి, అంటే పాన్ ఇండియన్ సినిమాలకి, పెద్ద పెద్ద అంటే మళ్ళీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు కూడా పెద్ద సినిమాలే, కానీ వీలైతే వాటికి కూడా చేస్తాను ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయినట్టయితే. పెద్ద పెద్ద సినిమాలకి, మరి అన్ని సినిమాలకని కాదు కానీ పెద్ద సినిమాలకి క్లోజింగ్ రివ్యూ అండ్ క్లోజింగ్ రిపోర్ట్ అయితే చేస్తాను. సో దట్ అక్కడ అంటే ఓవరాల్గా సినిమా డే 1కి ఎట్లా ఉంది, క్లోజింగ్ అయ్యే టైంకి ఎలా ఉంది, థియేటర్స్ నుంచి వెళ్ళిపోయే టైంకి ఎలా ఉంది, అది మాట్లాడుకుందాం. సో అవన్నీ ఉంటాయి, వేరే విషయం. సో ఇంకా టైం పడుతుంది, ఎందుకో పెద్ది కూడా అనుకున్నంతగా ఆడలేదు హిందీలో. సో మహేష్ బాబు గారు ఇంకా వారణాసి రిలీజ్ కాలేదు, అది ఇంకా టైం పడుతుంది, ఇవన్నీ ఉన్నాయి. అండ్ వారణాసి తర్వాత కూడా మహేష్ బాబు గారు ఇమీడియట్గా ఒక తెలుగు డైరెక్టర్తోనే మోస్ట్లీ కొలాబ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆ ఎలిమెంట్ కూడా ఉంది కాబట్టి లెట్స్ సీ, చూద్దాం. సో అదంతా అవ్వదు. పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అవ్వదు. సో ఇక రెండు ఆప్షన్స్ రెండే ఉన్నాయి, ఒకటి ప్రభాస్ గారు, ఒకటి అల్లు అర్జున్ గారు. సో అల్లు అర్జున్ గారు బేసిక్గా ఇప్పుడు ఆయన రాకాతో బిజీగా ఉన్నారు. రాకా షూట్ డిసెంబర్ కల్లా ఫినిష్ అవుద్దంట. సో సెప్టెంబర్ తర్వాత నుంచి కూడా AA23 అంటే లోకేష్ కనగరాజ్ గారి సినిమా షూట్ అవుద్దంట. సో అల్లు అర్జున్ గారు అక్కడ బిజీగా ఉన్నారు బేసిక్గా. అండ్ AA23 జరుగుతున్న తర్వాత, అంటే ఆల్మోస్ట్ అది అయిపోయిన తర్వాత AA24 షూట్ అవుతుంది బాసిల్ జోసఫ్ది. సో ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు ఫ్రీగా ఉంటే AA25, లేదంటే వేరే ఏదో వర్క్కి వెళ్తారు. సో ఎందుకంటే స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ గారు ఇమీడియట్గా యానిమల్ పార్క్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది, యానిమల్ పార్క్ స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది, ఇవన్నీ నడుస్తాయి. సో యానిమల్ పార్క్ తర్వాత మేబీ ఆయన ఎవరితో చేస్తారనేది అప్పుడు ఆయన చాయిస్. ఇంకా ఒకవేళ స్పిరిట్ కనుక ఫెంటాస్టిక్గా కనుక కొట్టిందంటే ఇంకా అసలు ఇక నో డౌట్ ఎట్ ఆల్. స్పిరిట్ కనుక అద్భుతంగా కొట్టింది అంటే స్పిరిట్ 2 కూడా తీయచ్చు. దెర్ ఇస్ ఎ ఛాన్స్. టీసీరీస్ వాళ్ళతో మంచి కొలాబరేషన్స్ ఉన్నాయి ఎలాగో, సో కంటిన్యూ చేయొచ్చు. దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఛాన్స్ ఫర్ దట్, బట్ చెప్పలేం. సో అలాగా యాజ్ ఆఫ్ నో అల్లు అర్జున్ గారు బిజీగా ఉన్నారు ఒక 1.5 year 2 years దాకా. ప్రభాస్ గారికి ఏంటి, ఆయన బేసిక్గా ఎట్లా డేట్లు ఇస్తున్నారు అంటే, ఫౌజీ ఇప్పుడు అయిపోవచ్చింది, అండ్ స్పిరిట్ జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది, అది ఏందో జువలాగా వెళ్ళిపోతుంది, తారా జువలాగా అది షూటింగ్ అనేది. సో అది అయిపోతుంది. కల్కి కూడా బేసిక్గా కొన్ని డేట్లు ఇస్తున్నారు. సో ఈ ఫౌజీ రిలీజ్ అయిన తర్వాత, స్పిరిట్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆయన చేతుల్లో ఉండే సినిమా ఏందా అంటే కల్కి ఒకటే ఉంటుంది షూటింగ్ ప్రజెంట్. సో బ్రహ్మరాక్షసు ప్రజెంట్ షూటింగ్ లేదు, సలార్ 2 లేదు ప్రజెంట్. సో కల్కి 2 మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఓకే, సో కల్కి 2ని ఆదిత్యధర్ ఫిల్మ్ని బ్యాలెన్స్ చేయడం ఆయనకు అలవాటే, ఆయన బేసిక్గా చేస్తారు కూడా, ఆయనకు అలవాటు. ఇప్పుడు 3 సినిమాలు బ్యాలెన్స్ చేయట్లే, సో అట్లా చేసుకుంటూ వెళ్తారు. అల్లు అర్జున్ గారు ఏంటంటే ఒక సినిమా అయ్యాక ఇంకొకటి, ఇంకోటి అయ్యాక ఇంకొకటి. మీరు మీ పోస్ట్ ప్రొడక్షన్ బాధలు మీరు పడండి, నేను నా పాటు షూటింగ్ చేసేసి నేను ఇంకో దానికి వెళ్ళిపోతా, అది బేసిక్గా ఆయన మైండ్లో ఉన్నారని. సో అందుకే పుష్ప 2 టైంలో కూడా ఆయన ఆదిత్యధర్ది అశ్వత్థామ, ఇమ్మోర్టల్ అశ్వత్థామ కథ వస్తే ఈ డిడెంట్ యాక్సెప్టెడ్ దట్. సో ఇప్పుడు ఇమ్మోర్టల్ అశ్వత్థామాయే ప్రభాస్ గారు చేస్తున్నారన్న పాయింట్ కూడా వస్తుంది. బట్ వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నో, అది క్లారిటీ లేదు. ఒకవేళ ప్రభాస్ గారు కనుక ఇమ్మోర్టల్ అశ్వత్థామ కనుక చేస్తే అది ఎట్లా అని ఆలోచిస్తున్నాను నేను. ఎందుకంటే ఓ పక్క కల్కిలోనేమో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామగా చేస్తున్నారు, ఇంకో పక్క ఈయన ఇమ్మోర్టల్ అశ్వత్థామ అంటే అది కష్టమేమో అన్న ఫీల్ కూడా ఉంది. ఇప్పుడు కల్కి వచ్చేయడం వల్ల నాకు తెలిసి ఆ ఇమ్మోర్టల్ అశ్వత్థామ కాన్సెప్ట్ని కొంచెం పక్కన పెట్టేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూనో పీపుల్ కాంట్ యాక్సెప్ట్ నో బడీ అనమాట, అంటే ఎవరిని యాక్సెప్ట్ చేయలేరు అమితాబ్ బచ్చన్ గారిని తప్ప. పార్ట్ 2 కనుక రిలీజ్ అయ్యిందంటే, సో ఆ తర్వాత ఇమ్మోర్టల్ అశ్వత్థామ ఆదిత్యధర్ తీసినా ఉపయోగం ఉండదు. సో అది అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి అది కాదని అనుకుంటున్నాను నేను. సో దే వాంట్ టు మేక్ ఎ ఫెంటాస్టిక్ ఐదర్ యాక్షన్ ఓరియంటెడ్ ఆర్ ఇండియన్ హిస్టరీ ఓరియంటెడే. మేబీ ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు, అంతే కదా. సో మేబీ దురంధర్ పేరు భలే ఉందబ్బా, కానీ తను బాగా పెట్టారు యాక్చువల్గా. ఆదిత్యధర్లోంచి ధర తీసుకొని దురంధర్ భలే పెట్టారు యాక్చువల్గా. సో ఇప్పుడు కూడా ఏదైనా ఒకటి భలే పెడితే బాగుంటారు, టైటిల్స్ భలే ఉంటాయి ఆయనవి. సో యూరి కానీ ఇది కానీ ఇప్పుడు ఏమైనా ఆపరేషన్ సింధూర్ రిలేటెడ్గా పెడతారేమో చూద్దాం, మరి మనకు ఐడియా లేదు ఏంటి అనేది. బట్ నా ఎక్స్పెక్టేషన్ అనమాట, లెట్స్ సీ, చూద్దాం అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో ఆ సినిమా అయితే మోస్ట్లీ ఇప్పుడు చేయడానికి ప్రభాస్ గారికి కూడా కుదిరింది, ప్రభాస్ గారికి కూడా డేట్లు కుదురుతున్నాయి యాక్చువల్గా. ఆయన కల్కి 2 ఒకటే చేస్తున్నారు ఆ టైంకి. సో కల్కి 2 షూటింగ్ చేస్తున్న క్రమంలోనే అది బేసిక్గా హెవీ VFX ఓరియంటెడ్ సినిమా అది. సో దానికి కొన్ని డేస్ షూటింగ్ డేట్లు ఇస్తే సరిపోద్ది, తర్వాత అవన్నీ షూట్ చేసుకుని వాళ్ళు VFXకి వెళ్ళిపోతారు, చాలా హెవీ VFX ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే దానికి ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి ఇంకా తర్వాత హ్యాపీగా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి వన్స్ కల్కి అయిపోయిన తర్వాత హ్యాపీగా ఆదిత్యధర్ ఫిల్మ్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు.
సో మనకేంటంటే అక్టోబర్లో అనౌన్స్మెంట్ అయితే వస్తుంది. సో మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్లో షూటింగ్ అయితే మొదలయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో దేర్ ఇస్ ఎ ఛాన్స్ మోస్ట్లీ వాళ్ళిద్దరు కొలాబరేషన్ మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఆపర్చునిటీ ఫర్ దట్. ఐ థింక్ అలా జరగడానికి. ఒకవేళ అది కనుక జరిగితే ఇట్ విల్ బి బ్లాస్ట్ అసలు. అది ఇంకా తిరుగులేదు దానికి ఇంకా. నాకు తెలిసి అంతే ఇంకా చాలా పెద్ద సినిమా అయిపోద్ది వన్స్ వాళ్ళిద్దరు కనుక కొలాబ్ అయ్యారు అంటే. ఇంక అందులో నో డౌట్ ఎట్ ఆల్. లెట్స్ సీ చూద్దాం మరి ఇంకా. అండ్ ఇంకొకటి ఎంత కాదన్నా ఇప్పుడు ఆదిత్య ధర్కి కూడా అల్లు అర్జున్ గారు అప్పట్లో ఇమ్మోర్టల్ అశ్వత్థామకు నో చెప్పారన్న పాయింట్ కూడా ఉంటుంది కదా ఎంత కాదన్నా. సో అది ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం యూనో ఇప్పుడు డేట్స్ని కూడా కొంచెం కన్సిడర్ చేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. సో మార్కెట్ చూసుకోవాలి. సో హిందీ మార్కెట్ అండ్ తెలుగు మార్కెట్ అండ్ తమిళ మార్కెట్ అండ్ మలయాళం మార్కెట్ అండ్ కన్నడ మార్కెట్ అండ్ ఓవర్సీస్ మార్కెట్. సో అన్ని మార్కెట్స్ని కన్సిడర్ చేయాలి. సో అలా చేసుకుంటే ప్రభాస్ గారు కూడా యూనో ఈజ్ ఆన్ టాప్ ఆఫ్ ద లీగ్. సో అందువల్ల ఏంటంటే వీళ్ళిద్దరు కొలాబరేషన్ అయితేనే బెటర్ అని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేసి ఉండొచ్చు. సో స్పిరిట్ పైగా ఇంకొకటి ప్రభాస్ గారు ఆఫ్టర్ స్పిరిట్, ఆఫ్టర్ ఫౌజీ, ఆఫ్టర్ కల్కి 2 ఆయన స్టార్డమ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది మళ్ళీ. అంటే ఆల్రెడీ హీ ఈజ్ ఎంజాయింగ్ ద పీక్ స్టార్డమ్. సో ఈజ్ ఆల్రెడీ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. సో ఇంకా ఆ తర్వాత ఆఫ్టర్ స్పిరిట్ అండ్ ఆఫ్టర్ కల్కి అండ్ ఆఫ్టర్ ఫౌజీ హీ విల్ బి లైక్ బిగ్గర్ దాన్ ఎనీబడి అన్నట్టు అయిపోద్ది సిచ్యువేషన్. సో ఆల్రెడీ ఖాన్స్కి బేసిక్గా నిద్ర పట్టట్లేదు బేసిక్గానే. వీళ్ళు వచ్చి మన మార్కెట్ డామినేట్ చేశారని చెప్పి. ఒక సౌత్ స్టార్ వచ్చి హిందీలో డామినేట్ చేస్తే మరి ఇంకా వాళ్ళకి మండుతుందిగా. సో మండుతోంది ఆల్రెడీ అండ్ అలా ఉంది పరిస్థితి. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కొలాబరేషను, పైగా ఆదిత్య ధర్ ఈజ్ ప్రో ఇండియన్ పేట్రియట్. సో అలాంటి ఒక పర్సన్ బేసిక్గా ప్రభాస్ గారితో సినిమా తీయడం అనేది మైండ్ బాగ్లింగ్ అవుతుంది. అప్పుడు ఇండియా మొత్తం డిస్కషన్ ఉంటుంది ఆ సినిమా కోసం, ఎస్పెషల్లీ హిందీ మార్కెట్స్. ఆ సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది కలెక్షన్స్ పరంగా కూడా. బికాస్ ప్రభాస్ గారికి ఉన్న సౌత్ మార్కెట్ చాలా పెద్దది ఒక ప్రాపర్ సినిమా పడితే. సలార్ 2 కోసం మెంటల్ మ్యాడ్ వెయిటింగ్ ఉంది. ఒకసారి ఊహించుకోండి అబ్బా, ఆదిత్య ధర్దే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2, ఆదిత్య ధర్ అండ్ ప్రభాస్, సలార్ 2, బ్రహ్మరాక్షస్. ఊహించుకోండి ఒకసారి ఈ 10 సినిమాల పరిస్థితి. అంటే ఈ 6 సినిమాలు రిలీజ్ అయితే ఈ 6 సినిమాల తర్వాత కూడా ఇంకా పెద్ద పెద్ద సినిమాలే ఉన్నాయి లైనప్లో నాకు తెలిసి. ఏవి చిన్న సినిమాలు ఉండవు. సో బిగ్గర్ బడ్జెట్ సినిమాలు అవుతాయి, అన్నీ అవుతాయి, జరుగుతుంది ఖచ్చితంగా. సో అది మరి. సో చూద్దాం. అఫీషియల్ అనౌన్స్మెంట్ మోస్ట్లీ అక్టోబర్లో వచ్చే అవకాశం ఉంది కదా. సో అప్పుడు ఒక క్లారిటీకి అయితే వద్దాం. సో దట్స్ గైస్. మీ అభిప్రాయం ఏంటి? వీళ్ళిద్దరూ కనుక ఒక సినిమా చేస్తే ఏ జోనర్ సినిమా చేస్తే బెటర్ అనుకుంటున్నారు? అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చే సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ సాల్వ్ పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ అయితే జవర్స్ బైదర్ ఎక్కడొచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గారు. బాయ్. మనం నెక్స్ట్ వీడియో. బాయ్.